75 ఏళ్ల వయసులో కూడా ఎంత కక్షపూరితమైన కేసులు పెట్టిన నిగ్రహంతో జైలు 4 గోడల మధ్య 54 రోజులు గడిపి ఏమాత్రం ధైర్యంతో తన ఆత్మధైర్యంతో ఈరోజు టీడీపీ పార్టీలో ప్రతి కార్యక్రమం ఏదైనా కానీ ప్రజల సంక్షేమం కోసమే పోరాడినాడు. జన్మభూమి కార్యక్రమం అయితేమి, శ్రమదానం చెట్టు నీరైతేనేమి, చెట్టు నీరైతేనేమి, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఈ మధ్యనే అన్నగారు అన్నట్లు డిఎస్సి వదిలాడు 16,000 కోట్లు. అలాగే డిఎస్సి వదలడం వల్ల ఎంతోమంది యువతకు, నిరుద్యోగ యువతకు ఈరోజు ఉపాధి కల్పించే అవకాశం కల్పించినందుకు ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు యువతకు ఒక గిఫ్ట్గా ఇవ్వడం అనేది మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. కావున ఈరోజు ఆయన జన్మదినం చేసుకోవడానికి మేము కూడా దేవుని ప్రార్థించేది ఏమంటే అదే అంతే సంతోషంగా, అంతే ఉత్సాహంగా పనిచేస్తూ ఈరోజు యువతకు ఆయన ఒక నిదర్శనంగా నిలబడి 75 ఏళ్ల వయసులో కూడా అంత చురుకుగా పనిచేస్తూ 18 గంటలు నిరాహారంగా పనిచేస్తూ ఈరోజు యువతకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం కూడా ఆయన ద్వారా చూసి నేర్చుకోవాలి. ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75వ బర్త్డే సందర్భంగా టీడీపీ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ సూపర్ 6 పథకాలను కూడా స్వచ్ఛందంగా ఆయన అమలు చేస్తూ ఇందాక మా నాయకులు అందరూ చెప్పినట్ల హౌసింగ్ అయితేమి, బీసీ కార్పొరేషన్ లోన్లు అయితేమి, పింఛన్లు అయితేమి ప్రతిదీ కూడా గ్రాండ్గా నిజంగా రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఉత్త చేతులతో విజయవాడకి వచ్చిన తర్వాత ఈరోజు అన్ని సమకూర్చి మరి స్వచ్ఛందంగా జనాలకి ప్రజల సమస్యల మీద స్పందించి ఆయన నిత్యం ప్రజల కొరికే సమస్యల మీద పనిచేస్తూ నారా చంద్రబాబు 75 సంవత్సరాలు ఏది బాలైనా కూడా ఆయన అలుపైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టరు, ఆయన కూడా నిత్యం భార్యా పిల్లలను కూడా వదులుకొని దినామొక జిల్లాకి, దినామొక గ్రామానికి పోవడము చాలా అభినందనీయ విషయం. మరి దీనికి సందర్భంగా కర్నూలు జిల్లా ఎంపీ నాగరాజు గారు, మరి బొగ్గుల దస్తగిరి గారు, మరి దాంట్లో భాగంగా మా ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వాన్ని మేమంతా పనిచేస్తున్నటువంటి పేరు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఆయన నవ్యాంధ్ర నిర్మాతగా 2 రాష్ట్రాలకు ఎంతో సేవ చేస్తూ తన ఆరోగ్య ఐశ్వర్యాలతో మన రాష్ట్రానికి అన్ని పథకాలు సవ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడానికి ఆయనకి మళ్ళీ మంచిగా ఉండి ఆయన ఉండాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. హాస్పిటల్లో కానీ అనాథ శరణాలయంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మన ముఖ్యమంత్రి బర్త్డే, ఈరోజు 75వ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ మేము పెద్ద ఎత్తున మన పార్టీ జెండా దగ్గర పెద్ద ఎత్తున మనం కార్యక్రమం చేసి అక్కడ కేక్ కట్ చేసి అందరికీ కేకులు పంచి మంచి సంబరాలుగా చేసుకున్నాము. ఇక్కడ కూడా వచ్చేసి ఆసుపత్రిలో ఆయన పేరు మీద కోడుమూరు జనరల్ హాస్పిటల్లో బ్రెడ్లు, కేకులు ఇవన్నీ పంచడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఇంత విధంగా చేసుకుంటున్నందుకు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంకా 100 ఏళ్ళు బతికి
పేదవాళ్ళకు ఇంకా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలు కూడా తొందరలోనే ఇంకా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇచ్చినాడు, ఈరోజు మెగా డీఎస్ ఇచ్చినాడు, మొన్ననేమో పింఛన్లు ఇచ్చినాడు, వికలాంగులకి 6,000 చేసినాడు, ఇంకా 4,000 రూపాయలు పింఛన్ చేసినాడు. రేపు తల్లికి 100 పథకాన్ని కూడా రేపు మే లాస్ట్ కల్లా రిలీజ్ చేస్తున్నాడు. అదేవిధంగా రైతులకు కూడా రైతు భరోసా స్కీమ్ కూడా రేపు ఇచ్చేస్తూనే ఉన్నాడు, మేలోనే. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఏం చేసినా చంద్రబాబు నాయుడు గుర్తుండిపోయే విధంగా డ్వాక్రా మహిళలు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడే గుర్తొస్తాడు. కానీ ఇటువంటి పథకాలను ఎన్నో చేయాలని, ఇంకా ఆయుష్ కూడా మా ఆయుష్ కూడా ఇంకా ఇది చేసుకొని చంద్రబాబు నాయుడు ఇంకా ఇది చేసి పేదవాళ్ళను కూడా ధనికులను చేస్తానప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే మనకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండాలి. ఇంకా 30 ఏళ్ళ వరకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి మా సభ్యులందరం మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, దస్తగిరి నాయకత్వం, ఎంపీ నాగరాజు నాయకత్వం, కోడుమూరు మండలంలో విషయం నువ్వు మాట్లాడుతూ